సరే ఇంతకీ ఇది దానికి 'పోకిరి' అనే సినిమా పేరెందుకు, టైటిల్ ఎందుకు వచ్చింది? పోకిరి అనేది ఏంటంటే ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ ఉంది సర్దార్జీ బ్యాక్ డ్రాప్లకి ఎందుకు ఆయన మహేష్ బాబు గారు తలపడాయించారు. యాక్చువల్గా విలన్స్ బిజినెస్ కూడా హీరోయిన్ ఫ్యామిలీ ఒకటి మార్చాను నాకు బాగా గుర్తుండి. అంటే హీరోయిన్కి ఒక బ్రదరు వదిన ఉంటారు, వాళ్ళు ఈ అమ్మాయిని వేరేలా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆ ట్రాక్ మళ్ళీ నేనింతే సినిమాలో హీరోయిన్ ట్రాక్ కింద పెట్టారు. కృష్ణ భగవాన్ గారు పెట్టారు. కృష్ణ భగవాన్ బావాను అక్క అని చేశారు. సురేఖ వాణి గారు కృష్ణ భగవాన్ గారు క్యారెక్టర్లు చేశారు. ఆ ట్రాక్ యాక్చువల్గా పోకిరి కోసం అనుకున్నది. ఓకే, అనుకుని దానికోసం వెళ్ళిన తర్వాత పోకిరి అనేది ఏంటి అంటే, సరే ఉత్తమ్ సింగ్ సన్ ఆఫ్ సూర్యనారాయణ ఆపేసిన తర్వాత 143 సూపర్ అన్నీ అయిపోయిన తర్వాత పోకిరి చెయ్యాలి. నా బాగా గుర్తు 2004 నవంబర్ 3 ఆ రోజు ముగ్గురికి 3 కథలు చెప్పాడు ఆయన, పూరి జగన్నాథ్ గారు. ముగ్గురికి 3 కథలు. మార్నింగ్ వెళ్ళి అల్లు అర్జున్ గారికి ఒక కథ చెప్పారు. అల్లు అర్జున్ గారు రమ్యకృష్ణ గారు అక్కా తమ్ముళ్ళకి ఒక కథ అయిపోయింది. ఓకే చేద్దాం అన్నారు ఆయన, అల్లు అర్జున్ గారు. మధ్యాహ్నం ఎప్పుడో సూపర్ వెర్షన్ చెప్పారు నాగార్జున గారికి, అది ఓకే. ఒక నైట్ 10:30కు 11 గంటలకు తాజ్ హోటల్లో జగన్ గారు, మెహర్ రమేష్ గారు, మహేష్ బాబు గారు ముగ్గురు కూర్చుంటే మహేష్ బాబు గారు నేరేట్ చేశారు పోకిరి ఐడియా. చేసిన తర్వాత నాకు మెహర్ రమేష్ గారు రాత్రి 10 గంటలకు మెసేజ్ పెట్టారు, హీరో ఫుల్ ఎక్సైట్ అయ్యాడు, కంగ్రాట్స్ అని చెప్పారు. సో అలా ఒకే రోజు 3 కథలు చేశారు ఆయన. చేసిన నెక్స్ట్ మంత్ డిసెంబర్లో ఏదో స్టార్ట్ అయింది సూపర్. అయిపోయిన తర్వాత సూపర్ దానికి ఆయన ఏంటంటే కూర్చుంటే స్ట్రెచ్ కూర్చుని 1-10 రోజులు మాట్లాడుకుంటూ అయిపోతూ ఉంటుంది కథ. ఈలోగా నేనేంటంటే చాలా రీసెర్చ్ వర్క్ చేశాను. రీసెర్చ్ వర్క్ అనేది ఏంటంటే, ఒక జర్నలిస్ట్గా నేను పనిచేసింది ఫిల్మ్ జర్నలిస్టే. బట్ ఏదైనా ఒక విషయం గురించి మనం మాట్లాడాలన్నా చెప్పాలన్నా మనకు చాలా విషయాలు తెలియాలని నేను అనుకుంటాను. సో ఇది యాక్చువల్గా మాఫియా బ్యాక్డ్రాప్ కథ. సో అందుకని యాక్చువల్గా అందరూ కూడా ఏంటంటే ఇటాలియన్ మాఫియా చాలా డేంజరస్ అనుకుంటారు. దాన్ని మించిన చైనీస్ మాఫియా, చైనీస్ మాఫియా, జపనీస్ మాఫియా, ఇటాలియన్, అమెరికన్, ఐరిష్ మాఫియా, వీటన్నిటి గురించి స్టడీ చేసి వరల్డ్ వైడ్గా ఎలాంటి క్రైమ్స్ జరిగాయి మాఫియాల్లో. ఆల్ క్యాపినో అని ఒక మాఫియా డాన్, మాఫియాని గ్లామరైజ్ చేసిన ఫస్ట్ పర్సన్ అతను. అతని లైఫ్ని బేస్ చేసుకుని అన్టచబుల్స్ అనే సినిమా వచ్చింది. అందులో అతనికి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఆల్ క్యాపినో అనే అతని గురించి ఒక నైట్ బార్కి వెళ్తున్నాడు. అతను అక్కడికి వస్తాను లేపేయడానికి రైవల్ గ్యాంగ్ కాసు కూర్చున్నారు. ఇతనికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, నువ్వు రావద్దు బార్కి, నేను చంపేయడానికి ప్లాన్ చేశారు అవతల గ్యాంగ్ అని. రాకుండా ఎలా ఉంటాను పార్టీ అనుకున్నాక, కొంచెం 11 గంటలు అనుకున్నాం కదా, కొంచెం లేటుగా వస్తా అన్నాడు అనేసి 2 గంటలకు వెళ్ళాడు. 2 గంటలకు వెళ్ళేటప్పటికి ఇది నిజంగా జరిగింది. ఆ బార్ ఉండే వీధిలో ఆ రైవల్ గ్యాంగ్ శవాలన్నీ పడేసి ఉంటే వాళ్ళని కాల్చేసి చంపేశారు ఈ గ్యాంగ్ వాళ్ళు. వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళి బార్లో కూర్చుని ఎంజాయ్ చేసి ఎర్లీ మార్నింగ్ అతను ఇంటికి వెళ్ళాడు. అతను ఒక్క కేసులో కూడా పట్టుకోలేకపోయింది అమెరికన్ గవర్నమెంట్, అలాంటి మాఫియా డన్. సో అది ఇన్స్పిరేషన్తో అంటే ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రకాష్ రాజు ఇప్పటికి ఇంకా నా వయసు సాంగ్ అప్పుడు మహేష్ బాబు చెప్తాను మీరు ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి అని. దానికి అతను ఏంటంటే పోలీసులు అటాక్ అనే దానికి దీనికి ఇన్స్పిరేషన్ ఆల్ ఫ్యాషన్ లైఫ్లో జరిగింది, ఆల్ క్యాప్టెన్ లైఫ్లో జరిగింది. అలాగే శాంతారాం అని మన ఒక ఆస్ట్రేలియన్ రైటర్ రాసిన నావెల్, అది మనకి ఆజీ మస్తాన్, దావుద్ ఇబ్రహీం, ఆజీ మస్తాన్ రైజింగ్లో ఉన్నప్పుడు దావుద్ ఇబ్రహీం ఇంకా అప్పుడప్పుడే ఎంటర్ అవుతున్న దాంట్లో జరిగిన ఒక నవల్ రాశాడు అతను, శాంతారాం అని. వాళ్ళ మీటింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి బాంబేలోని కొలాబానో కేఫ్ ఉంది, ఈ కసబ్ అతన్ని షూట్అవుట్ చేసిన కేఫ్, అది ఆ కేఫ్ వాళ్ళ మీటింగ్ ప్లేస్. ఈ మాఫియా గ్యాంగర్స్ అందరూ కూర్చోడం, దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి వీళ్ళందరూ అంటే అది చూస్తే కానీ ఐడియా రాదంటే నేను చెప్పలే. కానీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పేది ఏంటంటే, అందులో వాళ్ళు ఎలా ఒక అడ్డా కూర్చుంటారో అలా ఒక టీ స్టాల్ అనేది ఇలా అడ్డా మీరు సినిమాలో చూస్తుంటే కనపడుతూ ఉంటాను. అలాగే ప్రతిదానికి అంటే నాకు సొంత బుర్ర తక్కువ, నేను ఏదో ఒకటి చూస్తేనో చదివితేనో నేను ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ తిరిగి చెప్పగలను, దాన్ని వేరేలా మార్చగలను. సో ఇలాగా నా కంట్రిబ్యూషన్ పోకిరి సినిమా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కూడా చాలా ఉంటుంది.